తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. తెలుగు ప్రజలు తెలుగు భాష ఉన్నంతకాలం, తెలుగు ప్రజలు ఉన్నంతకాలం మరవలేని నాయకుడు, యుగ పురుషుడు, ఆజాన్ బావుడు అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరిస్తూ, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ, తెలుగుదేశం పార్టీని భుజస్కంధాలపై వేసుకొని రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఉంటూ బడుగు బలహీన వర్గాలను అక్కను చేర్చుకుంటూ మరి మహిళలను పెద్దపీట వేస్తూ మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలని కోరుకుంటూ పరిశ్రమల సృష్టికర్త, సాగునీరుకు తాగునీరును ఈ రాయలసీమలో తాగునీరు సాగునీరు అందించిన అపర భగీరథుడు మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి మనందరి ఆశాజ్యోతి, మనందరికీ స్ఫూర్తి, మనందరికీ ధైర్యం, మన మహిళలందరికీ నేను సైతం అంటూ మా వెంట ఉన్న యువతకు భరోసా, మంత్రి తనకు సంబంధించిన మంత్రి శాఖలకు పరుగులు పెట్టిస్తూ ఒక పక్క కార్యకర్తలను తన కుటుంబంలా భావించి యువతకు భరోసా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని ధైర్యం ఇచ్చి ఈరోజు యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మరి తెలుగుదేశం అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ, బడుగు బలహీన వర్గాలని అక్కను చేర్చుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మరి బడుగు బలహీన వర్గాలకి ఎంత పెద్ద పీట వేశారో మన రాష్ట్ర అధ్యక్షులు మన పల్లా శ్రీనివాస్ గారు, రాష్ట్రంలోని అత్యంత మెజార్టీతో గెలిచిన మన పల్లా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న నా సహచర మంత్రులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, మరి తెలుగు రాష్ట్రాల నుంచి నలుమూలల నుంచి వచ్చి దేశ విదేశాల నుంచి వచ్చిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ రాష్ట్రానికి మళ్ళీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని 5 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తూ ఎన్ని కేసులు పెట్టినా, ఎంత బెదిరించినా, ఏమి చేసినా అదరం బెదరం చెదరం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని పట్టుబట్టి ఈరోజు మన కోరిక నెరవేర్చిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నాకు స్త్రీ శక్తి, ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారని పురాణాలు చెప్పాయి. మరి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాలను అక్కను చేర్చుకొని మరి మహిళలను గుర్తించి మహిళా సాధికారత కావచ్చు, మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి, మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చి మహిళలకు గౌరవంగా ఉండాలి, వాళ్లకు భరోసా ఉండాలి, మహిళలకు ఆస్తిలో వాటా కల్పించిన గొప్ప వ్యక్తి ఆజాన్ బావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఇది ఆస్తిలో హక్కు, మహిళలకు ఆస్తిలో హక్కు ఉండాలని తన ఇంటి నుంచే మొదలుపెట్టిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మహిళా పక్షపాతనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టేనే చెప్పాలి. ఆనాటిలోనే వెలుగు ప్రాజెక్టు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, దీపం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి జాతీయ అంతర్జాతీయాల్లో మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే అది మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మహిళలకు ఆస్తిలో వాటాతో పాటు రిజర్వేషన్లు కల్పించింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు, మరి చంద్రబాబు నాయుడు గారు కాదా అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి గత 5 సంవత్సరాల్లో నా అక్క చెల్లెండ్లు, నా అమ్మలు, నా అక్కలను తల మీద చేయబెట్టి ఓటేపించుకున్న తర్వాత కుర్చీల్లో కూర్చున్న తర్వాత మహిళల పైన ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మీకు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, భావితరాలు భవిష్యత్ బాగుండాలని అమరావతి
మనకు రైతులు మహిళలు స్వచ్ఛంగా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఈ రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పి ఓటేయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అమరావతిని 3 ముక్కలు చేసి 11 రెడ్డి రంగుల రెడ్డి 3 ముక్కలు ఆడాడనే విషయం తెలుసు. మరి న్యాయస్థానం నుంచి దేవస్థానంకి వెళ్తున్న మహిళలను ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మీకు తెలుసు, ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు. మరి మన అందరం దేవుడిగా భావించే అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె మరి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారి తల్లి మానవతా మూర్తి, సేవకు మారు పేరు. ఒక పక్క విద్యా వ్యవస్థలు కావచ్చు, ఒక పక్క మానవ సేవ కావచ్చు, హెరిటేజ్ కంపెనీ కావచ్చు, వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ తాను ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు. అలాంటి వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మనం అందరం చూసాం. ఆ రోజు తెలుగు తమ్ముళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు, అదే విధంగా మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఏ విధంగా బాధపడ్డారో మీకు తెలుసు. మరి గత 5 ఏళ్లలో మహిళల పైన ఏ విధంగా దాడులు చేశారో తెలుసు. మన అనితమ్మ కావచ్చు, సంధ్యారాణి మీద కావచ్చు, నా మీద కావచ్చు, ఎంతో మంది మహిళల పైన అసభ్యకరంగా కేసులు పెట్టి భయపెట్టి బెదిరించారు. నిజంగా ఈ 5 సంవత్సరాల్లో స్త్రీ శక్తి ఏ విధంగా పనిచేసిందో జగన్మోహన్ రెడ్డికి ఓటు ద్వారా చూపించారు ఆ రంగుల రెడ్డి కన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. అధికారంలోకి రాగానే మనం ఏదైతే మాట చెప్పామో మహిళలను గౌరవిస్తూ మహిళలను అక్కను చేర్చుకుంటూ ఏ సమస్య వచ్చినా నేను సైతం అంటూ మహిళలకు అండగా ఉన్న మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు ఈరోజు మహిళలకు పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, మన చంద్రన్న అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ముఖ్య శాఖలుగా 3 మంత్రులు ఉన్నాం. మహిళా ఎమ్మెల్యేలు 20 మంది ఉన్నారు. మరి అంతేకాకుండా మహిళా సాధికారత కోసం ఈరోజు ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు, సెర్ప్ ద్వారా కావచ్చు, మరి ఎన్నో విధాలుగా మరి టెక్స్టైల్స్ ద్వారా కూడా మహిళలకు అన్ని విధాలుగా సబ్సిడీలు ఇచ్చిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. మహిళలకు ఆస్తులు హక్కే కాదు, రేషన్ కార్డులు మహిళలపై ఇచ్చాం, ఇండ్లు మహిళలపై ఇచ్చాం. ఈరోజు మళ్ళీ మహిళా సాధికారత కోసం ప్రతి ఇంటి నుంచి మహిళని ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలన్నదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. మరి ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. బడుగు బలహీన వర్గాలకు చెందిన నేను మళ్ళీ నాకు బీసీ శాఖ మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు. అంటే ఓటర్లో సగం, మరి ఆ ఓటర్లో సగమైన శాఖ బీసీ వెల్ఫేర్, అదేవిధంగా హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ మంత్రిగా కూడా నాకు అవకాశం ఇచ్చారు. రాయలసీమ పులిబిడ్డ మన యువగళం అధినేత ఒక్కటే చెప్పాడు, సవితమ్మ నీకు చాలా బాధ్యత ఇచ్చాం, ఒక పక్క బీసీలు చేనేతలు కూడా నీకే ఇచ్చాం, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ కోసం అహర్నిశలు కష్టపడాలని చెప్పి దిశ నిర్దేశించిన మన లోకేష్ బాబు గారు ఒక్కటే చెప్పారు, చేనేతలకు మనం పెద్దపీట వేయబోతున్నాం, పూర్వ వైభవం తీసుకొస్తున్నాం అన్న విషయాన్ని కూడా నిర్దేశించారన్న విషయాన్ని తెలియజేస్తున్నాం.